దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ ప్రారంభించారు. సర్క్యూట్ ఇన్ఫినిటీ హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించారు. స్కై రూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. హైదరాబాద్ శంషాబాద్ లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించారు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ అని గుర్తు చేశారు. అంతరిక్షంలో ఇది ఒక గొప్ప మైలురాయి అని ప్రధాని అన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కై రూట్ గొప్ప ప్రతీక అని ప్రశంసించారు. భారత అంతరిక్ష రంగం భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఆశించారు. हमारी युवा शक्ति की इनोवेशन, रिस्क टेकिंग एबिलिटी और एंटरप्रेन्योरशिप आज नई बुलंदी छू रही है और आज ये कार्यक्रम इस बात का प्रतिबिंब है कि आने वाले समय में भारत ग्लोबल सैटेलाइट लॉन्च इकोसिस्टम में एक लीडर बनकर उभरेगा। आज देश स्पेस सेक्टर में एक अभूतपूर्व अवसर का साक्षी बन रहा है। आज भारत के स्पेस इकोसिस्टम में प्राइवेट सेक्टर बड़ी उड़ान भर रहा है। स्काई रूट का इन्फिनिटी कैंपस भारत की नई सोच, इनोवेशन और सबसे बड़ी बात यूथ पावर का प्रतिबिंब है। मैं पवन कुमार चंद्रा और नागा भर डाका को बहुत बहुत शुभकामनाएं देता हूं। आप दोनों नौजवान देश के अनेक यंग स्पेस एंटरप्रेन्योर्स हर युवा के लिए बहुत बड़ी प्रेरणा है। రాకెట్ మోసుకెళ్లే స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలన్నారు. జన్జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. గత దశాబ్దంలో దేశంలో స్టార్టప్ విప్లవం వచ్చిందని, భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించిందని మోదీ చెప్పారు.